పొందేదను. యేసు ప్రభు జయ హో. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యం చేత మాతో మాట్లాడమని ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వరుసలో కూర్చోండి. వరుసలో కూర్చోరా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకున్నాం. నా వైపు చూడండి. అక్కడ యేసు ప్రభువారు, తర్వాత శిష్యులు, పెళ్ళిలో జనసమూహం. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినప్పుడు యేసు ప్రభు వాళ్ళ తల్లి ఉండంటుంది, ఇట్లా జరిగింది, ఇట్లా ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా నాతో నీకేం పని అని ప్రభు అన్నప్పుడు ఆమె ఒక మాట అనింది. ఏమనిందంటే చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం. ఆ మాట అందరం కలిసి చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆమె ఏమనిందంటే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడు. దేవుడు లేదా ప్రభువు ఏమి చెప్తాడో అది మనం చేయాలి. యేసు ప్రభు యొక్క తల్లి అంటుంది తన ప్రభు యొక్క శిష్యులను చూసి, ఆయన మీతో ఏం చెప్తే మీరు అదే చేయండి అనింది. కాబట్టి దేవుడు ఏమి చెప్పినాడో అది మనం చేయడానికి సిద్ధపడాల, అదే చేయాలి తప్ప దేవుడు చెప్పని వాటిని నేనైనా మీరైనా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదు దేవుడు చెప్పేది చేస్తామో మా ఇష్ట ప్రకారం చేస్తామనంటే నష్టపోయేది మనమే. చూడండి, కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినట్లు చేసినటువంటి వివరణను మనం పరిశీలన చేద్దాం. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 50వ వచనం చదువుదాం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమని, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును, నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం. కాబట్టి దేవుడు లేదా ప్రభు ఏమి చెప్పినాడో దాని ప్రకారం నేను చేయడానికి వచ్చినాను అని అక్కడ 12వ అధ్యాయంలో మాట్లాడుతాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు యొక్క తల్లి అనింది ఆ శిష్యులను చూసి ఆయన మీతో ఏమి చెప్తాడో అదే చేయుడి. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెప్తుందో అదే మనం చేయాలి. చూడండి, మొదటి మాట ఏం చదువుకున్నాం? ఆయన ఆజ్ఞ జీవమును గురించినటువంటిది అని అంటూ నాతో చెప్పినవే నేను చేస్తున్నానన్నాడు. ఇందులోనే 13వ అధ్యాయం 33వ వచనం. 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకదురు, నేనెక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఏం చెప్పినాడు ఆయన యూదులతో? ఏం చెప్పినాడు? ఇదిగో నన్ను సిలువ వేస్తారని చెప్పినాడు, నన్ను అప్పగిస్తారని చెప్పినాడు, నన్ను 30 వెండి నాణ్యాలకు అప్పగిస్తారని ఏం చెప్పినాడో దాని ప్రకారమే జరిగింది. కాబట్టి ప్రభువు చెప్పిన మాటలు మనం చేయడానికి ప్రయత్నం చేసి ప్రభు పిల్లలుగా ఈ భూమిని విడిచిపెట్టాలి.
ప్రభువు చెప్పినట్లు లేదా దేవుడు చెప్పినట్లు ఈ గ్రంథం చెప్పినట్లు మనం చేయకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ ఒకవేళ ఒక ఇంజెక్షన్ ఇస్తే పోతుందంటే పర్వాలే, ఆ బాధ ఒక మాత్ర వేసుకుంటే పోతుందంటే పర్వాలే, కానీ అట్లా కాదు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అది అట్లా ఉండవలసిందే. కాబట్టి ఆయన మీతో చెప్పినదే చేయుడి. రెండవది, ఆయన నాతో ఏం చెప్పిండో నేను అదే చేస్తున్నాను అన్నాడు. మూడవది ఇక్కడ చదివిన మనం ఏమనుందంటే 33వ వచనంలో, నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని చెప్పాల, ప్రేమించాలి. దేవుడు ఏం చెప్పినాడు? నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ ప్రభుని సేవించాలంటే ఆరాధించాలి. ఆయన ఏం చెప్తున్నాడు? అవి మనం చేస్తే మనం ధన్యులం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ప్రభు లేదా రక్షకుడైనటువంటి దేవుడు ఏం చెప్పినాడో అదే చేస్తూ వచ్చినారు. నా వైపు చూడాల. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మీతో ఏం చెప్తే అదే చేయుడంటే శిష్యులు అదే పని చేసినారు. రాతిమానాలు కనబడ్డాయి, ఆయన చెప్పినాడు నింపండ్రా బాబు అన్నాడు, నింపినారు. ఆయన చెప్పినాడు ఆ నీళ్లు తీసుకొని వింది ప్రధానికి ఇవ్వండి, వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. అంటే ప్రభు ఏం చెప్పినాడో శిష్యులు అదే చేసినారు. కాబట్టి మనం కూడా ప్రభు ఏం చెప్పినాడో అదే చేద్దాం. రెండవది, ఆయన ఏమి చెప్తున్నాడో, తండ్రి ఏం చెప్పినాడో కొడుకు అదే చేసినాడు. మూడవది, నిత్య జీవమును గురించినటువంటి ఆజ్ఞ ఏదుందో, ఏదైతే చెప్పినాడో దాని ప్రకారమే చేయాలి. నాలుగవది, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మైకులో కాదు, ఆకాశం నుండి స్వరం వినబడింది. వెంటనే అబ్రహాము ప్రభు యొక్క మాటలు ఏమన్నాడంటే, నేను చెప్తున్నా అవన్నీ విడిచిపెట్టాయని అన్నాడు. ఏం విడిచిపెట్టమన్నాడు? మొదటగా నీ ఇంటిని. ఇంటి అంటే అర్థమైందంటే తాను చేసిన పాపములు, నువ్వు చేసిన నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు అంటే ఏం చేసేవాడంటే అబ్రహాం విగ్రహములను తయారు చేసి వాటికి కొన్ని రంగులు అంటించి అమ్మి వాటి ద్వారానే జీవనం కొనసాగించేవాడు. ఈ మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 2వ వచనం అక్కడ రాయబడి ఉంటుంది. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును నాహోరును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరు నివసించి ఇతర దేవతలను పూజించిరి. దేవుణ్ణి కాదు, ఇతరులను. ఎవరు పూజించినట్ల? ఈ అబ్రహాం వాళ్ళ నాయన అట్లా వస్తున్నది. తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. ఏమన్నాడంటే, నేను నీతో చెప్పిన ప్రకారం నువ్వు చేయనన్నాడు. ఏమన్నాడు? మొదట నీ ఇల్లుని విడిచిపెట్టు. ఏందా ఇల్లు అంటే ఇతర దేవతలు లేదా దేవతలు అనబడేటువంటివి, వాటిని విడిచిపెట్టేయనన్నాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడంటే చెప్పిన ప్రకారం చేసినాడు. చెప్పండి, చెప్పిన ప్రకారం చేసినాడు. నాకు గుర్తొచ్చింది, నా బిడ్డ ఒకరోజు స్కూల్కు పోనని మొండికేసుకుంది. చాలా రోజులైంది. ఎందుకు అనంటే నేను హోంవర్క్ చేయలేనింది. చేయకపోతే టీచరు వాళ్ళు అక్కడ కొడతారు.
చెప్పినది చేయకపోతే ఒక టీచర్ లేదా ఒక పని నేర్పించిన ఆయన దీని ప్రకారం చేసుకోనరా అని హోంవర్క్ ఇస్తే దాన్ని చేసి రావాలి. చేయకపోతే ఏమవుతుందంటే తాను చెప్పినది చేయలేదు కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడు? దండిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభు తల్లి అనింది శిష్యులను, ఆయన మీతో చెప్పినదే చేయండి. ఏం చెప్పినారు? రాతి బాణలు నింపమంటే నింపినారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించిందంటే అతడు చెప్పిన ప్రకారం చేసినాడు. మనం చెప్పినట్టు చేస్తలేం. అమ్మ సైలెంట్ ఉండండి, కుర్చీలు జరిపోద్దంటే జరుపుతూనే ఉన్నారు. సమయానికి రండి అంటే లేటుగా వస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం అనాలోచనగా ఉండకూడదు. కాబట్టి అబ్రహాము దీవించబడ్డానికి కారణం ఏమిటంటే ప్రభువు చెప్పినట్టు చేసినాడు. కానీ ఎందుకు ఏమని అడగలే. నేను చెప్తున్నా నువ్వు బయలుదేరి అన్నాడు. ఎక్కడికి ప్రభుని అడగలే. అట్లా ఏమీ లేని అబ్రహాం జీవితంలో ఆకాశ నక్షత్రములంతా సంతానం కలిగింది. చెప్పిన ప్రకారం చేసిండు గనక అబ్రహాము భూమి అంతటిలో ధనవంతుడు. చెప్పిన ప్రకారం చేసిండు గనక ఆయన సంతానం ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. చెప్పిన ప్రకారం చేసిండు గనక అబ్రహాముని దేవుడు ఒక మాట అన్నాడు, నా స్నేహితుడు, నేను నా స్నేహితునికి చెప్పకుండా ఏమైనా చేస్తానా? ఎందుకు ఒక మనిషిని దేవుడు అంత హెచ్చించేసినాడు అంటే చెప్పిన ప్రకారం చేయడం. కాబట్టి అబ్రహాము ఏమేమి వదిలిపెట్టాలనో దేవుడు చెప్తే వెంటనే విడిచిపెట్టేసినాడు. చెప్పిన ప్రకారం చేస్తే ఈ భూమి మీద దీవెనలు కలుగుతాయి, పరలోక దీవెనలు కూడా కలుగుతాయి. చూడండి, ఇదే ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనం, 27, 19. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా. ఈ మాటలు యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా వైపు చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు. ఇస్సాకు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వృద్ధాప్యంలో అయిపోయినాను, ఇప్పుడెప్పుడో చనిపోయేటట్టున్నాను కనుక నేను నీ దీవిస్తా. ఎట్లా? నా చేతులతో నా నోటితో పలికి దీవిస్తా. అయితే నాకు మంచి భోజనం చేసి తీసుకురా, అది నువ్వే తయారు చేయాలా అని అన్నప్పుడు ఈ ఏశావు పెద్ద కుమారుడు, ఇస్సాకుకి 2 కుమారులు, ఒక ఆయన పేరు ఏశావు, ఇంకో ఆయన పేరు యాకోబు. ఈ ఏశావు పోయినాడు. ఈలోపే తల్లి వినింది. ఇస్సాకు భార్య పేరు ఏం పేరమ్మా? రెబెకా. ఇస్సాకు భార్య పేరు ఏం పేరు చెప్పండమ్మా? ఇస్సాకు భార్య పేరు నా భార్య పేరు తెలుసా మీకు? అబ్రహాం భార్య పేరు చెప్పాలమ్మా? మీరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు. అబ్రహాం భార్య పేరు ఏం పేరు? చారా. యాకోబు భార్య పేరు, ఇష్టమైన భార్య పేరు రాహేల్. సరే, కాబట్టి ఇక్కడ ఏశావుతో ఆ మాట అన్నాడు. కానీ రెబెకా ఆ మాట విని చిన్న కుమారునితో అనిందన్నమాట. ఏమని? మీ నాయన ఇట్లా అంతా మీ అన్నం దీవిస్తూ అంటున్నాడు, నా మాట వినరా, అడబోయి ఒక మేకను తీసుకురా, దాన్ని నీట్గా సెట్ చేసి నేను వంట చేస్తా, నువ్వు తీసుకుపోయి మీ నాయన తింటాడు, నేను దీవిస్తాడు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ వృద్ధుడైనటువంటి తండ్రి ఏమి చెప్పినాడో 2 కుమారులు విన్నారు. అందులో చేసింది ఎవరంటే యాకోబే.
కాబట్టి ఇస్సాకు తిని అతన్ని దీవించి ఆశీర్వదించినాడు. ఇక్కడ ఇస్సాకు ఏం చెప్పినాడో పెద్ద కుమారుడు చేయడానికి లేట్ అయిపోయింది. అది ఎట్లా జరిగిందో వేరే సంగతి, కానీ పోయినాడు, ఆలస్యం అయిపోయింది. అయితే యాకోబు తీసుకుని వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఏం బిడ్డ ఇంత తొందర నీకు ఎట్లా దొరికింది అని అంటే, అదే నీ దేవుడని యెహోవా దాన్ని నా ఎదుటకు రప్పించగా నేను దానిని వేటాడి తిని అంటాడు. ఆహా, ఇది కూడా బాగుంది, దేవుని పేరు చెప్తే ఏదైనా నమ్మొచ్చు అని. అట్లా యాకోబు యుక్తి చేత లేదా తల్లి యొక్క ప్రేరేపణ చేత తండ్రి మాటను నెరవేర్చినాడు. తండ్రి ఏం చెప్పినాడో అదే చేసినాడు కనుక అతన్ని దీవించిన ఉంది. కాబట్టి రాత్రి ప్రభు ఏం చెప్పినాడో దాని ప్రకారం మనము చేయాలి. చెప్పని దాని గురించి వద్దు, చెప్పిన దాన్నే చేయాలి. చేయకపోతే పిల్లలు బడికి పోరు, లేదా స్టూడెంట్స్ అయినా సరే పోరన్నమాట. ఎందుకు పోరు? చెప్పినది చేయలేదు కనుక. కాబట్టి అబ్రహాం ఏదైతే దేవుడు చెప్పినాడో దాన్ని చేసినాడు. తర్వాత ఇస్సాకు ఏదైతే చెప్పినాడో అతని కుమారుడైన యాకోబు చేసినాడు కనుక దీవించబడ్డాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం చూడండి, 7వ అధ్యాయం, పేజ్ నెంబర్ 316. 7వ అధ్యాయం 17వ వచనం. 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడి ఉండగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. దేవుని దాసుడైన ప్రవక్త అయిన ఎలీషా ఏమైతే చెప్పినాడో అదే జరిగింది. నా వైపు చూడండి. ఎలీషా ఏమన్నాడంటే, ఇక చాలా కరువు రాబోతుంది, కరువు తర్వాత దేవుడు సమృద్ధిస్తాడు అని దేవుని దాసుడైన ఎలీషా మాట చెప్తే నమ్మలే రాజు. నువ్వు చెప్పింది జరుగుతుంది, నేను చూస్తా అంటే, ఖచ్చితంగా జరిగేది నువ్వు చూస్తావు కానీ నువ్వు ఉండవు, సస్తావు అని అన్నాడు. జరుగుతుంది, చూస్తావు, వెంటనే చచ్చిపోతావు అని అన్నాడు. అట్లా చెప్పిన కొన్ని రోజులకే జరిగింది. అప్పుడు అంటున్నాడు, అక్కడ ఏమని అంటున్నాడు చదువుదాం. ఏమనుందంటే 7:17లో 7:10 ఏముందంటే, ఆయన ఏదైతే చెప్పిండో దాని ప్రకారం అతడు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. దేవుని దాసుడైన ఎలీషా ఏది చెప్పినాడో అదే జరిగింది. నమ్మలేదు. అట్లా జరుగుతుందా, మేము చూస్తాము, మీరు చేసే ప్రార్థన వర్షం పడుతుందా? వినండి, గూడూరు దగ్గర నేను విన్నా, చూడలేదు, వీడియో చూసిన. వాళ్ళు దాదాపున పొలాల్లో ప్రార్థనలు పెట్టినంట వర్షాల కొరకు. 2 వారాలు అవుతుంటుంది, శుక్రవారం అనుకుంటా. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వర్షం పడింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ విమర్శించినారంట. ఎవరు? బయట వాళ్ళు కాదు, దేవుని నమ్ముకును అని చెప్పే కొంతమంది అవిశ్వాసులు. మీరు పోయి చేనులలో ప్రార్థన చేస్తారు, వర్షం పడుతుంది, మేము చూస్తాము. పడింది, చూడాల్సిందే. కొన్నిసార్లు ప్రభు చెప్పిన మాట మనం చేస్తే పిల్లల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ ఎలీషా ఏమైతే చెప్పినాడో చెప్పిన ప్రకారం జరిగింది. కాబట్టి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన మీతో చెప్పినదే మీరు చేయుడి. ఆయన మీతో చెప్పలేదా? చేయొద్దు. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి గలతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. గలతీలకు రాసిన
పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడునుగాక. నేను మీకు మరలా చెప్తూ ఉన్నాను. ఏందది రాయబడినమాట? నేను చెప్పిన ప్రకారం అంటే పై వచనాలు చదువుదాం. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం. భిన్నమైన సువార్త ఏమిటిది? నా వెబ్సరాలు మీరు ఎవరికైనా సరే సువార్త చెప్పండి. ఎట్లా చెప్పాలా? మా కలగొట్లకే రండి, మీరు బాగుపడతారు, మీకు బాగవుతుంది అని చెప్పద్దు. మీరు మా దగ్గరకు వస్తేనే స్వస్థత జరుగుతాయి, యేసుప్రభువు నమ్ముకుంటే ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటావు, నీ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళందరికీ పిల్లలు పుడతారు, అట్లా చెప్పొద్దు. అది సువార్త కాదు. యేసుప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుందంటే ఆయనకి ఇష్టంగా బ్రతికితే పరలోకం వస్తుందని చెప్పండి. పరలోకం పోవాలంటే ప్రభుని నమ్మండనే చెప్పాలా. స్వస్థతలు దేవుడు చేస్తాడు, అది తర్వాత. అసలు చెప్తలేరు మీరు. ఏమా మీరు 1 కేజీ బంగారం కొనుక్కున్నారు, సరే వద్దులే, కూరగాయలు కొనుక్కున్నారు, బెండకాయలు కేజీ కొనుక్కున్న తర్వాత కొసరు అడుగుతారు, అడగరా? మీరు ఏం చేస్తారంటే కేజీని వదిలేస్తున్నారు, కొసరు అడుగుతున్నారు. నేను స్వస్థతలకు వ్యతిరేకం కాదు, స్వస్థతలు దేవుడు చేస్తాడు. అంతకన్నా విలువైనది ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం. నా వెబ్సైట్ అండి, దేవుని నమ్ముకోలేదు వేరే వాళ్ళకి పిల్లలు పుడతలేరా? ఏమా మాట్లాడండి, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి పుడుతున్నారు. ఎవరో అక్కడ మసీద్ దగ్గర వాకు తింటే పిల్లలు పుడుతున్నారట. తర్వాత రోగాలు వేరే దగ్గర పోతే బాగైతలేదా? నేను ఈరోజు పొద్దున్నే ఆ పెద్ద హాస్పిటల్ దగ్గరకు పోయినప్పుడు ఓ పిల్లవానికి ఒకటి సిలువ, దాని కింద ఒకటి ఏమంటుంది, దాని బిల్లలు ఇంతవి అవి, దాని కింద ఒకటి దరగది సంచిలో ఉంటుంది చూడట్లా. ఏమే 3 వేసినావు అంటే ఒకటి యేసుప్రభువుకి అడిగినాము. ఎంత పిచ్చాను రా, 3 కాదురా, ఒక్కటే పట్టుకో. ఏం సార్, ఆడికి పోతే అయింది సార్, ఈడికి పోతే అయింది సార్. ఈ రోజున చాలామంది భిన్నమైన సువార్త చేస్తున్నారు కానీ అసలైన సువార్త చేయడం లేదు. రోగాలు పోతే తర్వాత అది. నువ్వు ప్రభువుని నమ్ముకో, పాపాలు విడిచిపెట్టు, పరలోకపదం చెప్పాలా. ఇదే సువార్త. ఇప్పుడంతా భిన్నమైన సువార్త. అప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది. ఏమైనా సువార్త? మీరు మా టీవీకి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీకు బాగా అవుతుంది. మేము ఇట్లా అది చేస్తున్నాం, మీరు మాకు ఇవ్వండి. ఇస్తే కాదు సువార్త, ఇవ్వడం కాదు ముఖ్యం. ఈరోజు చాలామంది నేను చేసినట్ల నేను తప్పు ఒప్పుకుంటున్నా కదా, నేను ఎప్పుడు డబ్బులు అడగలే ఎవరి దగ్గర. కానీ దాని ద్వారా దేవుని నమ్ముకోవడం, పాపాలు విడిచిపెట్టడం జరగలేదు. అందుకే నాకు ఇష్టం లేదు అది. దేవుని వాక్యములో కూడా ఎక్కువ దేవుని వాక్యమునకే ప్రాధాన్యత ఉంది కానీ స్వస్థత. ఈ రోజున భిన్నమైన సువార్త. ఇక్కడ నుండి మీకు ఉదాహరణకి నా దగ్గర జరిగింది చెప్తున్నా. లింగనవాయి గ్రామం నుండి కోనేరుకు వచ్చేవాళ్ళు ఒక 5-6 మంది. వద్దు, రావద్దు, మీ ఊర్లోనే ఉండి అంటే మా సార్ మంచోడు కదా అంటే బాగు చేస్తాడులే దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? అరే మిమ్మల్ని బాగు చేసినప్పుడు పాస్తాలను బాగు చేయడా? మిమ్మల్ని సరి చేసినప్పుడు దేవుని వాక్యం పాస్తాలను సరి చేయదా? వద్దు, ఆడికే పండి. మొన్న కూడా ఒక వ్యక్తితో అన్నాను, మా పాస్టర్ మంచోడు కాదు, ఇంత డబ్బోడు అది అన్నాడు. నేను వేరే చర్చికి పోతున్నాను అన్నాడు. వద్దు, మీ నాయన తాగుబోతాడైతే ఇల్లు వదిలిపెట్టిపోతావా? మీ అమ్మ చెడిపోయేదైతే ఇల్లు వదిలిపెట్టిపోతావా? ఉండవా? అట్లనే ఉండాలి. నేను చాలామందికి చెప్పేది, మా దగ్గరికి ఎవరు రావద్దు, మీ ఊర్లోనే పోండి. ఇప్పుడంతా భిన్నమైన స్వార్థ, అక్కడికి పోతే బాగవుతుంది. తప్పు. ఆయన మనకి ఏది చెప్పిండో అదే మనము చేయాలి. కాబట్టి పిల్లరా, నేను మరలా చెప్తున్నా మీకు ఏమని మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక
మరి ఒకటి ఒకవేళ కింద అంటాడు, నేనైనాను ఎవరైనా చెప్పినా నమ్మొద్దు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండో అదే చేయండి. నేను కూడా అదే, మీరు కూడా అదే. అప్పుడు మనం ఆయన అడగాల, నీవు చెప్పింది మేము చేసినాం ప్రభువా అని అడిగే ధైర్యం కూడా మన దగ్గర ఉండాలి. చూడండి, నేను ముగిస్తూ ఉన్నా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చు. ఇక్కడ మొర్దెకై రాజు ప్రాణం కాపాడినాడు. నా వైపు చూడండి. మొర్దెకై రాజు మీద శత్రువులు చంపాలా లేదా ఇట్లా చేయాలని మాట్లాడుకుంటున్న ఆ సంగతిని రాజైన అహష్వేరోషుకు తెలియజేసినాడు. అది లేటుగా తెలిసింది. అప్పుడు ఏ వ్యక్తి అయితే మొర్దెకైని యూదులను లేకుండా చేస్తాం అని అన్నాడో అతని పేరు హామాన్. ఆ వ్యక్తికి రాజు చెప్తున్నాడు, నేను నీతో చెప్తున్నా, నేను చెప్పినట్టు చేయాలను అన్నాడు. ఏం చెప్పంటే, యూదుడైన మొర్దెకై ఉన్నాడు కదా, అతన్ని గుర్రం మీద ఎక్కించు. ఫస్ట్ నా డ్రెస్ అతనికి తొడిగి నా కిరీటం అతని తల మీద పెట్టు, నా గుర్రం మీద ఎక్కించి మొత్తం తిరుగు అని అన్నాడు. నేను చెప్పినట్లే చేయాలన్నాడు. ఎవరితో? హామాను అనే వ్యక్తితో. హామాను అనేవాడు ఈ మొర్దెకైకి ఉరిశిక్ష వేయాలని ఒక చట్టాన్ని పుట్టించినాడు. హామాను అనేవానికి యూదులంటే పడదు. అయితే దేవుడు చూడు ఎంత అద్భుతం చేసినాడు. శత్రువే రాజవస్త్రములు తొడిగించినాడు, శత్రువే రాజకిరీటం పెట్టినాడు, శత్రువే గుర్రం మీద మొత్తం పట్టణమంతా తిప్పినాడు. రాజు ఏమైతే చెప్పినాడో హామాను అనేవాడు అదే చేసినాడు. ఇక్కడ పాఠం ఏమిటంటే, మన శత్రువుతోనే దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన మనతో చెప్పిన ప్రకారం మనము చేయాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఆయన చెప్పినాడు మోషేకి. ఆ 10 పోయి ఎన్ని అయినాయి? 2. ఏమ్మా ఎన్ని? 2. ఏం చెప్పినాడు? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో లేదా పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ఆరాధించాలి అన్నాడు. 2వది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనన్నాడు. మనం ప్రేమించడం లేదు పొరుగువారి మీద, ఆయన చెప్పిన ప్రకారం చేయడం లేదు. కొందరు ఇలాగున కూడా ప్రార్థన చేస్తుండొచ్చు. ఏమని? ప్రభువా, ఫలాని వ్యక్తి మాకు చాలా అడ్డంగా ఉన్నాడు, వానికి టక్కరైపోవును గాక, లేదా వాని సేను ఎండిపోను గాక, వాని పిల్లలందరూ ఫెయిల్ అయిపోదురు గాక. అలాంటి ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కొందరు చెప్తారా మాటలు మళ్ళా నాకే. నేనన్నా అలాంటి ప్రార్థన దేవుడు వినాడు. ప్రభు అన్నాడు, నిన్ను దూషించేవారు. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేదను. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము. ఇదే మాట చూడు రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడు రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. మనం పగ తీర్చుకోవాలనుకుంటున్నాం, తప్పు. అసలు ప్రభుని నమ్మినటువంటి బిడ్డ పగ అనేది పెట్టుకుంటే ఆడు వర్ధిల్లడు, లేదా ఆ స్త్రీ ఆ కుటుంబం వర్ధిల్లదు.
వాళ్ళు మాకు నీళ్ళు లేదు కనుక మేము నీళ్ళు ఇయ్యం. అలాంటి వారిని దేవుడు అస్సలు జ్ఞాపకం పెట్టుకోడు. కాబట్టి పిల్లరా, ఆయన మనతో ఏం చెప్పినాడు? మీరు పగ తీర్చుకోకూడదు, నాకు వదిలిపెట్టండి. పగ తీర్చుకొనుట నా పని. మనం చెప్తాం అట్లా, మేము అడిగి రాం, ఆ ఇంట్లో ప్రార్థన పెడతారు రాం. మనోళ్ళు కాదులే, కొంతమంది ఉన్నారు, ఆ ఇంటి కూడా ప్రార్థన పెడితే మేము రామ్ సార్, మాకు వాళ్ళకి పడదంటే ఇంక నువ్వు ఎందుకు బల తీసుకుని ఏం లాభం? తీసుకోవద్దు, అట్లే రా, ఓకే. ఆ ఇంటికి ప్రార్థన పెడతారు రాం, ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, ఆ ఇంటికి మేము రాం, ఆడంత భూతాలు ఉన్నాయంటే పిచ్చిదానా. దయ్యం ఎప్పుడు అంటేనే ఉంటుంది, నీకు తెలియదు ఆ సంగతి. నువ్వు దయ్యం అంటే అని ఉంటుందా? సాతానుగాడు ఎవరిని మెలుగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు, మనకు కనబడడు. మీరు అనుకుంటుంటారు పండ్లు కూరలు బయటకు వచ్చి 2 కొమ్ములు వచ్చి 2-3 తలకాయలు ఉంటాయి, 2-4 చేతి. అట్లాగా సైతాన్ అంటే ప్రేరేపిస్తాడు హృదయంలో. కాబట్టి ప్రభు ఏం చెప్పిండో ప్రభు పని మనం చేయాలి. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడు దాని ప్రకారం మనం అందరము చేయాలి. ఏం చెప్పినాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చెప్పండి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎర్రను నాటబడిన వాడై ఆకుబాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఆయన చెప్పింది చేయండి. రోజు బైబిల్ చదవండి, బాగుపడతారు. తప్పుంటే తప్పని చెప్పండి. రోజు ప్రార్థన చేసుకోండి, ఒక 30-40 నిమిషాలు, మీకు కుదిరితే గంట. రోజు ఇదే. ఇట్లా గురువారం కానీ సోమవారం కానీ ఎక్కడ కూడుకలున్నా సంఘముగా కలవండి, సహవాసం అంటాం దాన్ని. ఇవి మనము చేయాలి. ఆయన మనతో చెప్పినదే మనము చేయవాలి. కాబట్టి ఈ రాత్రి ఎందుకు దేవుడు అబ్రహాం దీవించిందంటే, అబ్రహాము దేవుడు ఏం చెప్పిండో చేసినాడు అంతే. మనం ఎందుకు దీవించబడతలేం? మనము చెప్పినట్లు చేయడము లేదు. కాబట్టి యేసు ప్రభు తల్లి అనేది ఆయన శిష్యులను చూసే, బాబు ఆయన చెప్పిందే నేను చేస్తా, మీరు కూడా చేయండి అని. కాబట్టి ఆయన చెప్పినట్లు చేస్తారు గనక ఆ విందులో, ఆ పెళ్లిలో అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. మొదటి సూచక్రియ ఆ కానాను అనే ఊరిలో జరిగింది. కారణం ఏంది? చెప్పినట్లు చేసినారు. మనం చెప్పినట్లుగా చెప్పని దాన్ని చేయడానికి ట్రై చేస్తాం. ప్రభు మనకిచ్చిన గ్రంథంలో ఉన్న దానిని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ లేనిది చేయడానికి ప్రయత్నం చేయొద్దు, లేని తిప్పలు తెచ్చుకోకూడదు. అందుకనే చూడండి, నెహెమ్యా గ్రంథం, నేను ముగిస్తున్నా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, దాని ప్రక్కనే ఉంటుంది 12వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. మరియు అతడు, రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలవలేదు. క్షమించండి, నెహెమ్యా 5:12. అదేనా? నేను చదివిన తప్పు చదివినా? మరి వెంటనే మీరు చదవాలా? ఓసారి నేను కూడా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఆ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తినను. ఏం చెప్పినాడు అక్కడ అంటే 11వ వచనం, ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటను, వారి ఇండ్లను వారికి అప్పగించి సొమ్ములో, ధాన్యములో, ద్రాక్షారసంలో, నూనెలో వారిది వారికి ఇచ్చేయండి. ఎంత మంచి మాట! మీరు వారిది దొంగలించినారు లేదా వారిది తీసుకున్నారు. నా వైపు చూడండి, నేను ముగిస్తూ ఉన్నా. నెహెమ్యా గ్రంథంలో ఎందుకు ఇట్లా అయిపోయింది మందిరం, ఎందుకు పాడైపోయింది మందిరం అని అన్నప్పుడు వారు పరిశీలన చేసుకున్నారు. కాబట్టి నేను చెప్పినట్లు మీరు చేయండి అని చెప్పి
నెహెమ్యా అక్కడున్న ప్రజలందరి చేత ప్రమాణం చేయించినాడు. అప్పుడు ఎవరి పొలాలు వారికి ఇచ్చేసినారు, ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు, ఎవరి ఇళ్ళను వాళ్ళు తీసుకోండి మీ ఇల్లు మీరే అని ఈ మాటలు విన్నవారు దాని ప్రకారము చేసినారు. ఒక 2-3 నెలల క్రిందట మనకు తెలిసినటువంటి మందిరంలోనే గొడవ జరిగింది. తమ్ముడు మందిరానికి రాడు, అన్న వస్తాడు. ప్రార్థన అయిపోయింది, బయటికి పోయిన తర్వాత ఆడు గట్టి గట్టి కరుస్తాడు. ఎవరు? తమ్ముడు. దానికి రాను, నోరు సరిగా రాదు. రాను నన్ను ఇక రా సార్ నువ్వు రా అని అన్నాడు. పోయిన తర్వాత చెప్తున్నాడు, మా అన్న పొలం గుంజుకున్నాడు, ఇల్లు గుంజుకున్నాడు, ఇప్పుడేమో నా కొడుకుని కొట్టడానికి వస్తున్నాడు అని చెప్పి ఇందుకే నా మీద ప్రార్థన పోయేది అంటున్నాడు. సొంత తమ్మునివైనా, అన్నవైనా, అక్కవైనా, చెల్లవైనా ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలా, గుంజుకోకూడదు, ఆక్రమించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా చెప్తున్నాడు, ఇక మనమందరం ఇట్లా చేద్దాం. ఎవరి భూములు వాళ్ళకి, ఎవరి ద్రాక్ష తోటలు వాళ్ళకి, ఎవరి ఒలివ తోటలు వారికి, ఎవరి ఇండ్లు వారికి, ఎవరి పశువులు వాళ్ళకి ఇచ్చేద్దాం. అట్లా చేద్దామని వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. అద్భుతం. కాబట్టి దేవుడు ఏం చెప్పిండో అదే చేయాలి. కాబట్టి పిల్లలు ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడు ఏమంటాడు ఆయన? బలా మంచి నమ్మకమైన దాసులారా లేదా దాసురానులారా, మీరు నమ్మకంగా ఉన్నారు, నేను చెప్పినట్లు చేస్తున్నారు, కాబట్టి ఇదిగో మీకు అధికారం ఇస్తున్నా అని అంటాడు. చెప్పినట్లు చేస్తే అధికారం, చెప్పినట్లు చేయకపోతే గాఢాంధకారం. కాబట్టి ఆయన మీతో చెప్పినదే చేయుడని మరియా అన్నప్పుడు ఆమె తర్వాత శిష్యులు అందరూ కూడా ప్రభువు చెప్పినట్లు చేసినారు. ఇంకేం చెప్పినాడు ఆయన? చూడండి, మత్తయి సువార్త అయిపోయింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంటుంది. చదవండి అందరూ. ఇంకేం చెప్పినాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం ఏమనుంది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చదవన్నాడు? ఏముంది అక్కడ? చదువు ఏముందా మేరీ? మెల్లగా చదువు. తండ్రి యొక్కయు చదువు. మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఏదైతే శిష్యులకు చెప్పినారో వాళ్ళు అది చేసినారు. మీరు వెళ్ళండి, శిష్యులను తయారు చేయండి. మీరు చేసినారు ఎవరినైనా? అమ్మ నేను మీకే చెప్తున్నా, మన వాళ్ళు కొంతమందికి స్తుతి రావడం లేదు, ప్రార్థన రావడం లేదు, నేర్పిమని చెప్పినారా మీరు? యేసన్న కూడా నేర్పిమని చెప్పినారా ఏమన్నా? ప్రార్థన ఎట్లా చేయాలనో, వాక్యము ఎట్లా వినాలో, స్తుతి అంటే ఏంది, పాటలు ఎట్లా నేర్పియండి, శిష్యులను తయారు చేయండి. నేనొక్కనే నేర్చుకొని ఉంటే ఏం లాభం? నాకెందుకు ఇష్టం తెలుసా? బైబిల్లో ఉంది, నాకు తెలియదు. అది ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని బోధించాలి. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ప్రతి ఒక్కరు పాటలు పాడాలా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. సేవ వేరు, నాలాగా చేసేది అందరికి రాదు, అది అందరి కోసం కాదు. అది బోధ చేయడం మాత్రం అందరూ చేయాలి. స్త్రీల కొడుకులే చేయాలా, సోదరులు అందరూ కూడా ప్రభువుని నమ్మి బాప్టిసం తీసి ప్రతి ఒక్కరు కూడా బోధ చేయాలా, సువార్త చేయాలా అని చెప్పినాడు. మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా తయారు చేయండి అని అన్నా. నేను మీకు యుగ సమాప్తి వరకు ఎవరినైనా తయారు చేసినామా? మనమే చెప్పింది చేయడమే లేదు కనుక చేయలేం. మనం చర్చికి పోయినప్పుడు ఆ చర్చిలో వాళ్ళందరూ నన్ను అభినందిస్తున్నారు. సార్ మా ఓడు వాక్యం చెప్తున్నంట, నువ్వే అవకాశాలు ఇస్తావు అంటే, నేను కాదన్నా, నాకు ఇంకొక ఆయన ఇచ్చినాడు. నాకు ఒక ఆయన అవకాశం ఇచ్చిన కనుక నేనేదో నేర్చుకోగలిగిన.
అట్లా నేను కూడా అందరికీ అవకాశం ఇస్తాను, నేర్చుకోవాలా. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మనము చేస్తే ధన్యులం. యేసుప్రభు అన్నాడు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 10, 11, 12, 15 వచనాల వరకు ఉంటుంది. వాళ్ళు అలాగూ ప్రార్థన చేసినారు, ఇతరులకు ప్రార్థన నేర్పించినారు. వాళ్ళు సువార్త చేస్తున్నారు, సువార్త ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పినట్లు చేయండి. పిలుచుకోండి మీరే, నేను మీకే చెప్తున్నా. ప్రార్థన చేయని వాళ్ళు, పాటలు పాడని వాళ్ళు, స్తోత్రములు వందనాలు సమర్పించిన వాళ్ళు, నేను వాళ్ళకే చెప్తున్నాయి మాటలు. నేర్చుకోండి, నేర్పించండి. నేర్చుకోవాలా, నేర్పించాల్సిందే. నాకే మొత్తం రావచ్చు అని నేను అనను, నాకు ఇంకా చాలా సంగతి తెలియదు. కొన్నిసార్లు మన పిల్లలు వాక్యం చెప్తుంటారు, అబ్బా ఇది వాక్యంలో ఇది కూడా ఉందా అని కూడా నేను తెలుసుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన మనతో చెప్పిన ప్రకారమే మనము చేద్దాం. మీరు మీ పిల్లలకు గడంగొట్టడం నేర్పిస్తున్నారు, చేయండి, మంచి తప్పేం. ట్యాంక్ ఎత్తుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలా, మందు కొట్టుకోవాలా నేర్పియండి, తప్పేం లేదు. పొలం పనులు కూడా నేర్పియండి, చదువు వస్తే చదువు నేర్పియండి. ఆధ్యాత్మికం కూడా ప్రార్థన ఇట్లా చేయాలని నేర్పియండి. ప్రభు చెప్పినాడు, మీరు ఇలాగూ చేయండి. ఆయన చెప్పినట్లు చేస్తే మనల్ని దేవుడు భూమి మీద దీవిస్తాడు, పరలోక దీవెనలు కూడా అనుభవిస్తాం. నోరే తెరవు, అమ్మ ప్రార్థన చేయండి అంటే నువ్వేమైనా చెప్పరా, బండకు ఎత్తుకుని ఉంటారు. 2 మాటలు రాకపోతే ఇంకేం లాభం, నువ్వు పరలోకం పోతావు. స్తుతి లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఇంటి దగ్గర లేదు, పొలాలు లేదు, వర్షాలు సరిగ్గా పడతలేవు. కోనెల ఊక వర్షం పడుతుందంట, ఆగిపోతుందంట. ఒక్క సుక్కలేస్తారు, అసలు చేనులో పనే లేదు. వర్షం అయినా చెప్తాడు, 1,20,000 50 ఎద్దులు వేసుకున్నా పనే లేదు. కాబట్టి కొన్ని చోట్ల పని లేదు, మనకైతే మంచి వర్షం పడింది. కాబట్టి ప్రార్థన చేయడం కూడా రాకపోతే పరలోకం పోలేవు. పాటలు పాడడం కూడా నేర్చుకోవాలా. పాడుతున్నప్పుడు నోరు కలపాలా. అంటే నోరు కలపాలంటే ఏంది, వాళ్ళు పాడుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు పాడాలా. వాళ్ళు పాడుతుంటే నోరు మూసుకున్నట్టు అర్థమైంది, నీకు నేర్చుకోవడం ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనకు ఏమి చెప్పినాడో, ఈ గ్రంథంలో ఏమి ఉందో అదే చేయండి. అప్పుడే మనము దేవుని పిల్లలం, లేకపోతే కాదు. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరం లేచి నిలబడాలా, నోరు తెచ్చి ప్రార్థన చేసుకుందాం. వర్షాలు కావాలి. ఇంకా రేణుక కూతురు హాస్పిటల్లో ఉంది, తబిత ఆ పాప డెలివరీలో ఉంది, ఇబ్బందికరంగా ఉంది. ఇట్లా మనకు ఏవైనా తెలిసిన సంగతులు ఉంటే వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. అందరూ చేయాలి ప్రార్థన. ఎవరు బయటికి లోపల తిరగొద్దు. మీకే ముగించుకుందాం.